తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న పండ్ల తోటల్లో నిమ్మ ఒకటి. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు అందుబాటులో ఉండటం, వన్యప్రాణుల బెడద లేకపోవడంతో తక్కువ రిస్క్తో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, పిందె ఉన్నప్పటికీ వేసవి వచ్చే కాపుకు అధిక డిమాండ్ ఉండటంతో రైతులు జనవరి నుండి వచ్చే పూతకు అధిక ప్రాధాన్యమిస్తారు. నిమ్మ తోటల్లో అధిక దిగుబడి సాధించేందుకు అనువైన మేలైన రకాలు, పూత దశలో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోటల్లో నిమ్మ ఒకటి. సుమారు 2,90,000 ఎకరాల్లో నిమ్మ సాగుతుండగా గుంటూరు జిల్లా తెనాలి, నెల్లూరు జిల్లా గూడూరు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాలు నిమ్మ సాగుకు పేరుగాంచాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 95,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ తోటలు సాగులో ఉన్నాయి. ఒకసారి నాటితే 20 నుంచి 25 సంవత్సరాల వరకు తోటల నుండి దిగుబడి రావడం, శివారు ప్రాంతాల్లో సైతం వన్యమృగాల బెడద లేకపోవడంతో నిమ్మ సాగు రైతుకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంది. సాధారణంగా రైతులు గతంలో ఎకరాకు 80 మొక్కలు వచ్చే విధంగా నిమ్మ నాటేవారు. ప్రస్తుతం ఎకరాకు 6 నుండి 7 గజాల దూరంతో 100 నుండి 140 మొక్కలు వచ్చే విధంగా నాటుతున్నారు. నాటిన 3వ సంవత్సరం నుండి కాపు ప్రారంభమయ్యే ఈ తోటల్లో ప్రాంతాన్ని బట్టి రైతులు సగటున ఎకరాకు 60 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నా ఏదో ఒక సీజన్లో మంచి మార్కెట్ ధర లభించడం, వేసవిలో స్థిరమైన రాబడినిస్తుండటంతో లాభాలకు కొదవలేని పంటగా నిమ్మ సాగు పేరుగాంచింది. ప్రస్తుతం 5 సంవత్సరాల పైబడిన తోటలకు ఎకరాకు ₹1,00,000 కౌలు పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. నిమ్మలో రైతులు స్థానిక రకాలను ఎక్కువగా సాగు చేయడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. రకాల ఎంపికలో సరైన అవగాహనతో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. ముఖ్యంగా మనకి నిమ్మ తోటల వల్ల రైతుకి చాలా అధిక లాభం సమకూరుస్తుంది. సో నిమ్మలో మనం చూస్తూ ఉంటే మార్కెట్ పరంగా కూడా చాలా బాగుంది. రకాల పరంగా చూసుకుంటే మనకి దాదాపు ఒక 2-3 రకాలు చాలా అభివృద్ధిలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం పెట్లూర్ సెలెక్షన్ 1, ఒకటి పెట్లూర్ సెలెక్షన్ 21 అనే రకాలకు చాలా మనకి డిమాండ్ ఉంది. అదే పరంగా మనకి ఇంకా వేరే రకాలతో చూస్తే మనకి నిమ్మలో బాలాజీ అనే రకం కూడా చాలా అభివృద్ధిలో ఉంది. అదేవిధంగా మనకి గొరవయ్య అనే రకంని కూడా మన సంగారెడ్డిలో లభ్యంలో ఉంది. మనకి పెట్లూర్ సెలెక్షన్ 1 చూసుకుంటే మనకి బ్యాక్టీరియా మరియు బాలాజీ రకంలో మనకి బ్యాక్టీరియా సోకడం చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా మనకి ఆకుపైన మచ్చలు మరియు కాయపైన మచ్చలు అనేది తక్కువగా ఉంటాయి ఈ రకంని. సో ఈ రకాల్ని మనము రైతులకి ప్రోత్సహించవచ్చు. సో అందులో దిగుబడిలో మనకి బాలాజీ అనే రకం మరియు పెట్లూర్ సెలెక్షన్ 1 అనే రకాలకి మనకి చాలా దిగుబడి వస్తుంది. కాయ పరిమాణం చూసినా కూడా కాయ చాలా పెద్దగా ఉంటుంది మరియు కాయ సైజు కూడా చాలా పెద్దగా వచ్చి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి మార్కెట్ పరంగా కూడా ఎటువంటి దోకా లేని రకాలలో ఈ 2 రకాలను మనకి రైతులకి అందుబాటులో మేము ఉంచాము. ఇక్కడ 5 నుండి 6 టన్నులు ఒక ఎకరానికి వాళ్ళు ఆశించవచ్చు. నీటి యాజమాన్యాన్ని మనము సరిగ్గా సక్రమంగా ఇస్తే మనకి ధర అనేది కూడా అత్యధికంగా పలుకుతుంది. కాబట్టి రైతుకి మార్కెట్ పరంగా మనకి నిమ్మలో ఎటువంటి ఎటువంటి సందేహాలు లేవు. నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, కాపు ఉంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. పూత వచ్చిన 4 నెలలకు కాయ పక్వానికి వస్తుంది. ప్రస్తుతం వచ్చే పూత నుండి అధిక దిగుబడి సాధించాలంటే నీటి యాజమాన్యం, పోషకాల విషయంలో రైతులు తగిన శ్రద్ధ పెట్టాలి. నిమ్మ తోటల్లో 4వ సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 80 కిలోల పశువుల ఎరువు, 8 కిలోల వేపపిండి, 1600 గ్రాముల యూరియా, 4000 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందించాలి. ఈ ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని డిసెంబర్, జనవరి మాసాల్లో ఒకసారి, జూన్, జూలై నెలల్లో 2వసారి వేయాలి. ప్రస్తుతం మొదటి దఫా ఎరువులు అందించే సమయం. చెట్లను పూతకు వదిలే ముందు నీటిని నిలిపివేయాలి. 15 నుండి 30 రోజుల వరకు వాడు పెట్టిన తరువాత తగినంత ఎరువులు వేసి నీరు పెట్టాలి. నిమ్మకి నీరు అనేది చాలా ముఖ్యమైనది. పూత దశ నుండి మనం
నీరు అనేది ఎంత బాగా ఇస్తే మనకి అంత కాయ పరిమాణం మరియు కాయ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. సో నీటి యాజమాన్యంలో మనము దీనికి ఒక పాదలుగా తయారు చేసుకొని చెట్టు మొదలు చుట్టూ 1 మీటర్ దూరంలో మనం చుట్టూ రింగ్ ఆకారంలో మనం ఒక పాదాలు చేసుకొని దాన్ని నీరు అందిస్తే మనకి కాయ పరిమాణం కూడా బాగా వస్తుంది. మన కాయ పూత దశ నుండి కాయ దశ వరకు మనం నీటి యాజమాన్యం దీంట్లో ఇచ్చుకోవాలి. పూత రాలే శాతాన్ని కూడా తగ్గించుకోవడానికి మనం ఒక ప్లానోఫిక్స్ ఒక 2.5 గ్రాములు ఒక 5 లీటర్లో వేసుకొని పిచికారీ చేసుకుంటే మనం రాలే శాతాన్ని మరియు పిందె రాలే శాతాన్ని కూడా మనం ఈ ప్లానోఫిక్స్ ద్వారా తగ్గించుకోవచ్చు.